ఏపీలో హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీకి సమన్లు శుక్రవారం ఢిల్లీకి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో పోలింగ్ తర్వాత జరుగుతున్న హింసపై ఆగ్రహం వ్యక్తం చేసింది ఈసీ. ఏపీలో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీకి సమన్లు జారీ చేసింది. ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నిర్వహణ సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు 2 సార్లు పూర్తయి, ఇది 3సారి జరుగుతోంది. 3 సార్లు ఎన్నికలు పూర్తయినాయి. సో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా పోల్ అనంతర హింస, అంటే పోలింగ్ అనంతరం జరిగిన హింస మీద ఇప్పుడు చాలా ఎక్కువగా జరుగుతుంది. దీని మీద ఈసీ కూడా చాలా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటాం అంటే పోలింగ్ అనంతరం తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి, నర్సరావుపేటలో హింస ఇంకా కొనసాగుతూ ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పోలింగ్ 13వ తేదీన జరిగితే ఇవాళ 15వ తేదీ, అంటే వరుసగా 3 రోజుల పాటు హింస జరుగుతున్నా దీన్ని ఎందుకు నివారించలేకపోతున్నారు ఏపీ యంత్రాంగం కావచ్చు, ఏపీ సీఎస్ అలాగే డీజీపీ ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు, హింస జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు అన్న అంశానికి సంబంధించి చాలా సీరియస్ అయినట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ మేరకు వీళ్ళిద్దరి నుంచి సీఎస్, డీజీపీ నుంచి పర్సనల్ గా వివరణ కోరేందుకు శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా, స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా ఈసీ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది ఒక విధంగా చాలా పెద్ద ఈ ఎపిసోడ్ ని ఏపీలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, ఆఫ్టర్ పోల్ వైలెన్స్ కు సంబంధించిన వ్యవహారాల మీద చాలా సీరియస్ అయినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఈ అంశాలకు సంబంధించి వివరణ కోరడం, అలాగే దీనికి సంబంధించి నివేదికలు కోరడం అనేది రెగ్యులర్ గా జరిగే వ్యవహారం. కానీ పర్సనల్ గా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారంటే ఈసీ ఏపీలో జరుగుతున్న పరిణామాల పట్ల చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా జరుగుతున్న పరిణామాల బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఉదయశ్రీ. సో ఓవరాల్ గా ఏపీలో హింస అరికట్టే వ్యవహారంలో కావచ్చు, హింసను నివారించే విషయంలో ఏపీ పోలీసు యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. ఏకపక్షంగా ఏదో ఒక పార్టీకి వ్యవహరిస్తున్నారన్న అభియోగాలు 2 పార్టీల వైపు నుంచి, ప్రధాన పార్టీల వైపు నుంచి వినిపిస్తున్న పరిస్థితి, పోలీసుల మీద విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఈ తరహా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక విధంగా పోలీస్ వర్గాల్లో అలాగే పరిపాలనా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఈ సమన్ల జారీ వ్యవహారం మారినశ్రీ. ఎన్నికల సమయంలో ఇలా ఈ సంఘటనలకు బాధ్యతలు వహిస్తూ సీఎస్, డీజీపీ స్థాయి వ్యక్తులకు ఇట్లా సమన్లు రావడాన్ని ఏ విధంగా చూడాలి పిఎంఆర్? సో దీనికి సంబంధించి డీజీపీ స్థాయి వ్యక్తులు మీరు చెప్పినట్లుగానే సీఎస్, డీజీపీ స్థాయి వ్యక్తులకు ఈ విధంగా సమన్లు రావడం అనేది చాలా సీరియస్ గానే ఈ మొత్తం వ్యవహారాన్ని ఈసీ పరిగణించిందని చెప్పుకోవచ్చు. గత 2-3 రోజుల నుంచి 13వ తేదీన పోలింగ్ జరుగుతుంది అనుకుంటే 13వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 5:30 గంటల నుంచి వైలెన్స్ అనేది ఏపీలో సున్నితమైన ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఎప్పుడైతే పోలింగ్ జరుగుతూ ఉందో, పోలింగ్ జరుగుతున్నంతసేపు ఏదో ఒక చోట హింసాత్మక ఘటనలు, అది కూడా చిన్న చితకా కాకుండా పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు మాచర్ల విషయానికి వచ్చేసరికి వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు ఏకంగా పెద్ద ఎత్తున కర్రలు కావచ్చు, కట్టెలు కావచ్చు, రాడ్లు చేతబట్టి వీధుల్లో ర్యాలీలు చేయడం అనేది చాలా సీరియస్ గా ఈ విజువల్స్ కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి. సో ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తామంటే పూర్తిగా పోలీసుల ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుందన్న అభిప్రాయానికి ఈసీ వచ్చినట్లుగానే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో డీజీపీ, సీఎస్ స్థాయి వ్యక్తుల్ని స్వయంగా పిలిచి పర్సనల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది ఒకంత సీరియస్నెస్ ని సూచించే ప్రక్రియలో భాగంగా ఈసీ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్. ఏపీ సీఎస్, డీజీపీకు సమన్లు జారీ అయ్యాయి. ఈసీ సమన్లు జారీ చేసింది. ఏపీలో ఈ నెల 13న ఎన్నికలు జరిగితే ఆ రోజు నుంచి ఇవాల్టి వరకు కూడా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి, మాచర్ల, పల్నాడులో ఇంకా పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దీనికి బాధ్యత వహిస్తూ సీఎస్, డీజీపీ వివరణ ఇవ్వాల్సిందిగా, శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే సంఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు ఢిల్లీ నుంచి లైవ్ లో. రాజు, ఏపీ సీఎస్, డీజీపీకి సమన్లు జారీ చేయడం జరిగింది ఈసీ. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
ఉదయశ్రీ, ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ఆందోళనలను, దాంతోపాటు దాడులు, ఒకరిపై ఒకరు చేస్తున్నటువంటి దాడులను కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. ఇదే విషయంపై ఏపీ సీఎస్ డీజీపీకి సమన్లు జారీ అయ్యాయి. ఎన్నికల సంఘం సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి ఏపీ అసెంబ్లీ, లోక్సభకు. ఈ నేపథ్యంలో పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. చంద్రగిరి, మాచర్ల, పల్నాడులో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇంకా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీటిపై వివరణ కోరుతూ ఈసీ సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు అందిస్తారు. రాజు. ఉదయశ్రీ, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి ఆందోళనలు, గొడవలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా ఉంది. ఏదైతే ఎన్నికల సందర్భంగా అటు రెండు పార్టీల మధ్య ఘర్షణలు కావచ్చు, ఒకరిపై ఒకరు చేసుకున్నటువంటి దాడులు అన్ని కూడా ఇప్పుడు కేంద్ర ఎన్నికల దృష్టికి వెళ్ళాయి. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకీ ఏం జరుగుతుంది, అక్కడ ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి, ముఖ్యంగా చంద్రగిరి కావచ్చు, పల్నాడు కావచ్చు, అనంతపురం ఈ జిల్లాల్లో ఈ గొడవలకు కారణాలు ఏంటి, పోలీసులు కావచ్చు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీనిపైన ఒక సమగ్ర నివేదికను తీసుకొని శుక్రవారం రోజు తమ ముందు హాజరు కావాలని చెప్పారు. సో శుక్రవారం రోజున కేంద్ర ఎన్నికల సంఘం ముందు డీజీపీ, దాంతో పాటు సిఎస్ ఇద్దరు కూడా హాజరు కావాల్సి ఉంటుంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన, ఎప్పుడైతే ఎన్నికలు ప్రారంభమయ్యాయో, పోలింగ్ జరిగిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల మొత్తం పైన కూడా ప్రత్యేకంగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి అటు కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. సో ఓవరాల్ గా కూడా ఇంకా కొన్ని చోట్ల ఇప్పటికీ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ ఉన్నారు, కొందరైతే ఆసుపత్రుల్లో చేరినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ అన్నిటి విషయంపైనే రాజకీయ పార్టీలు సైతం రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. వీటన్నిటినీ సీరియస్ గా తీసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునేందుకే వెంటనే ఇద్దరు కూడా అటు రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి డీజీపీ వ్యవహరిస్తారు కాబట్టి డీజీపీ, దాంతో పాటు పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు మొత్తం కూడా సిఎస్ చూస్తారు కాబట్టి సిఎస్ ఇద్దరిని కూడా తమ ముందు హాజరు కావాలి. అది కూడా శుక్రవారం రోజు 10 గంటలకు హాజరు కావాలని చెప్పి నోటీసులో ఇవ్వడం జరిగింది. ఉదయశ్రీ. రాజు, ఆ రోజు ఏపీ తెలంగాణకి సంబంధించి లోక్సభ స్థానాలకు జరిగితే ఏపీకి అసెంబ్లీ స్థానాలకు జరిగాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరిగాయి, దాదాపు 10 రాష్ట్రాల వరకు కూడా. సో ఈ నేపథ్యంలో ఈ సున్నితమైన ప్రాంతాలకు ముందే పెట్టినప్పటికీ ఇప్పుడు ఈ ఏపీకి సంబంధించి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా చూస్తుంది ఈ ఇన్సిడెంట్ ని? వాస్తవానికి ఎప్పుడైతే ఎన్నికలు ప్లాన్ చేస్తారో, ప్లాన్ చేసినటువంటి సమయంలోనే సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాలుగా ఒక డివిజన్ అనేది ఉంటుంది. సో ఆ డివిజన్ చేసినప్పుడే గతంలో ఎప్పుడైతే గొడవలు జరుగుతూ వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో భద్రతను భారీగా ఉంచుతారు. సో ఆ విధంగానే ముందు కొన్ని సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ కూడా గుర్తించి దానికి తగ్గట్టుగానే శాంతి భద్రతల కోసం ప్రత్యేకమైనటువంటి భద్రతలు ఉంచినప్పటికీ కూడా ఇప్పుడు జరిగినటువంటి ఈ గొడవలు ఏ ప్రాంతంలో జరిగాయి, ఏంటి, ఎందుకు ఇలా జరగాల్సి వచ్చింది అనే దాని మీదనే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టబోతుంది. సో ఇక్కడ యంత్రాంగం పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేదంటే రాజకీయ పార్టీలు కావాలనే కక్షపూరితంగానే దాడులు చేసుకున్నాయా, ఇటువంటి అంశాలు మొత్తం కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం తమ ముందు డీజీపీ, సిఎస్లు ఇద్దరు కూడా హాజరైనప్పుడు వాళ్ళిద్దరి నుంచి వివరణ తీసుకుంటారు. దానికి కావాల్సినటువంటి ఎటువంటి చర్యలు అవసరం ఉంటాయో దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా అటు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే అవకాశం ఉంటుంది. శుక్రవారం ఎప్పటి వరకు సిఎస్ కానీ డీజీపీ కానీ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది? సో వివరణ అనేది ఏ విధంగా ఉండబోతుంది, ఆ రోజు ఎట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా? ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారం ముందుగా వాళ్ళిద్దరు కూడా కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ సభ్యుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి ఆ రోజు శుక్రవారం రోజు ఎవరి ముందు హాజరు కావాలి ఏంటి అనేది కూడా స్వయంగా సిఎస్, డీజీపీలకు అందించినటువంటి నోటీసుల్లో పేర్కొంటారు. సో దానికి అనుగుణంగానే వాళ్ళిద్దరి ముందు హాజరవ్వడం, కావాల్సినటువంటి సమాచారాన్ని ఇవ్వడం, అదే సమయంలో నివేదిక రూపంలో డాక్యుమెంట్స్ ఇవ్వడంతో పాటు ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే సమాచారం కావచ్చు దాని అన్నిటి కూడా బేస్ చేసుకుని కొన్ని ఎంక్వైరీ రూపంలో కూడా కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. సో వాటన్నిటికి కూడా డీజీపీ, సిఎస్లు సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాజు.